పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సినిమా ఫ్యాషన్ అంటాం, పిచ్చి అంటాం తెలియదు. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేస్తే హాయిగా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి దీంట్లో పడేస్తుంది. ఏంటో ఆ సినిమాలో అంత మ్యాజిక్ ఉంటుంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, యూఎస్లో ఉన్నారు, హాయిగా ప్రశాంతంగా పోతున్నాడు. ఇక్కడికి వచ్చేసాడు, డైరెక్షన్ చేశాడు, ఆయనే నిర్మాత అయ్యాడు. ఇప్పుడు 2 సినిమాలు తీశాడు. 3వ సినిమా ఒక్కరోజు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో 3వ సినిమా కూడా కంప్లీట్ చేశాడు. కొత్తగా ఆడియో కంపెనీ పెడుతున్నారు, ఇంకోటి ఏదో వర్చువల్ స్టూడియో పెడుతున్నారు. ఎక్కడ తీసుకెళ్తుంది సినిమా అనేది ఇదే ఇట్స్ ఆల్ ఫ్యాషన్ అనుకోవచ్చు. సో ఒక గుడ్ టెక్నీషియన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆడియో కంపెనీ ఓనర్ అందరూ మహేందర్తో ఉన్నారు. హాయ్ సార్, మహేందర్ గారు నమస్తే. హాయ్ అండి. హాయ్ సార్. జర్నీ చూస్తుంటే చాలా బాగుంది మీది. హాయిగా ప్రశాంతమైన సాఫ్ట్వేర్ జాబ్. ఏంటి ఫ్యాషనా, పిచ్చా, ఏముంటుంది? దాన్ని ఎక్కడో చిన్నది ఏడిపిస్తూ ఉంటుంది. ఇష్టమైన లైఫ్ బతుకుతూ ఉంటాం, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంటుంది. ఇక్కడంతా మంచి శాలరీస్ ఉంటాయి, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఎక్కడో ఓ పార్ట్ ఏడిపిస్తూ ఉంటుంది. మన లైఫ్ ఇది కాదే అని ఏడిపిస్తూ ఉంటుంది. అది చేస్తే కానీ ఫుల్ఫిల్ కాదు. దాంట్లో నష్టపోయినా పర్లే. అవును. ఎట్లా వచ్చారు, ఏంటి, ఎవరి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే బేసిక్గా సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాను, బిజినెస్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. అంటే బిజినెస్ వైజ్ అంతా ఓకే. బట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఎట్లా అంటే మనసులో ఉండిపోయింది, మనము బాగా చేయాలనుకున్న పనిని మన చివరి రోజుల్లో చేయలేకపోయామని ఫీల్ అయితే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది అని ఫీల్ అయ్యాను. అలా అనుకున్నప్పుడు ఒకరోజు ఓకే సంపాదించుకున్నాం, బాగానే ఉంది, అంతా ఓకే, ఆల్ గుడ్. సో కానీ మనసులో ప్యాషన్ అనేది ఉంది. ఇంగ్లీష్లో పాష్గా చెప్తే ప్యాషను, మన సినిమా భాషలో చెప్తే పిచ్చి. సో అది అలా లోపల ఉంది. సో దానికోసం అని చెప్పి ఒకరోజు అంటే జస్ట్ కాల్ తీసుకున్నాను, అంతేగాని ఏదో ఒక 10 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకొని ఇలా రావాలి, ఇలా చేయాలి అనుకుని వచ్చింది కాదు. ఇట్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా బ్యానర్ రిజిస్టర్ చేసుకోవాలి, ఇంకా అక్కడ మొదలుపెట్టి ఆ జర్నీ ఇదిగో ఇక్కడ దాకా ఇలా వచ్చేసింది. వెంటనే చాలా ఫాస్ట్గా జరిగింది. ఒప్పుకున్నారు సార్ ఇంటికాడ పేరెంట్స్? కానీ ఎవరు ఒప్పుకోరండి, ఎవరు ఒప్పుకుంటారు? సినిమా అంటే నిజం చెప్పాలంటే ఎవరు ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోలేదు. బట్ సేమ్ టైం ఏంటంటే నన్ను అంటే ఒక పని అనుకుంటే కష్టపడి పని చేస్తాడు, అంత తొందరగా వదలడు అనేది నా మెంటాలిటీ కాబట్టి, అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా అంటే దే డిడ్ంట్ స్టాప్ మీ, అంతే తప్ప ఎవరికైతే ఇష్టం లేదు. ఈ రోజుకి మా పెద్దన్నయ్య అయితే పోగొట్టు అన్నట్టుంటారు. బట్ స్టిల్ మళ్ళీ ఆయనే ఒక నిమిషం లేదు, నువ్వు ఎక్కువ కష్టపడతావు, కొన్ని రోజుల తర్వాత కదా నీకు రిజల్ట్ వస్తుంది, బిజినెస్ లైన్ అంతే కదా, సర్లే ఓకే అంటారు. సూపర్ సార్, మీ బ్రదర్ గ్రేట్. నిజంగా సార్ ఎక్కడన్నా ఎప్పుడైనా అనిపిస్తుంది రిస్క్ చేస్తున్నానేమో, లైఫ్ రిస్క్ చేస్తున్నాం, సంతోషం పక్కన పెట్టండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు స్టార్టింగ్లో చెప్పారు, చివరి రోజుల్లో చేయలేకపోతే అసంతృప్తులు, అది పక్కన పెడితే అది ఇప్పుడు రాదు కాబట్టి, ఒక 20 years మన లైఫ్ ఎండ్లో వస్తుంది కాబట్టి ఈ లోపు లైఫ్ రన్ చేయాలి కదా. అంటే ఒకటి చెప్తాను సార్, ఏంటంటే రిస్క్ చేయడం అనేది నా దృష్టిలో ఎట్లా అంటే తినటానికి ఉండటానికి దేవుడిచ్చింది తప్ప మిగతాదంతా బోనస్ అండి. సో ఆ రెండిటికి నాకు ఇబ్బంది అయిన రోజులు నేను రిస్క్ చేస్తున్నాను ఫీల్ అవుతాను. భగవంతుడి దయ వల్ల ఈరోజు ఆ స్టేజ్లో లేను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్. సో నేనేమైతే ఈ రోజు వరకు అయితే పెద్ద రిస్క్ చేస్తున్నానని అనుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, నా మేజర్ ఏంటంటే ఆ 2 things నేను ఉండటానికి ఉంది, తినటానికి ఉంది. సో మిగతా దాని గురించి ఎందుకు, పోయేటప్పుడు ఎవరికైనా 6 అడుగులు తీస్తారు, అందరం పోతాం. సో అలాంటప్పుడు ఇంకా దేని గురించి మనం భయపడాలి. సో కొంచెం రిస్క్ తీసుకునే మెంటాలిటీ మొదటి నుంచి. సో అట్లాగే ముందరికి వెళ్తున్నాను. సపరి మీరు కథ మీరే రాసుకున్నారా? లేదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే సినిమా చేయాలనుకున్నప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో బ్యానర్ రిజిస్టర్ చేసినప్పుడు అక్కడి నుంచి బ్యాక్ డోర్ లాగా సాఫ్ట్వేర్ అంటారు, వర్డ్ అయితే బ్యాక్ డోర్ అనమాట. ఆ టైప్లో డైరెక్టరు నన్ను అక్కడున్న కాంటాక్ట్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి, అతను ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు తను చెప్పింది ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పానండి, ఆవిడ ఓకే చేసింది, మీరు ఒకసారి వినండి అన్నప్పుడు నేను ఆ కథ వినటం జరిగింది. విన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ కథ నేను ఏమి అనుకోలేదు, కానీ నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే మదర్ అండ్ డాటర్ గుడ్ సబ్జెక్ట్, ఎక్కడైనా సరే యూనివర్సల్ అపీల్ ఉన్న కథ, యాక్సెప్టబుల్ పాయింట్ కాబట్టి ఫైన్. అట్ ద సేమ్ టైం వరలక్ష్మి గారు ఒప్పుకునే కథలు జనరల్గా ఏంటి అంటే కొంచెం మంచి సబ్జెక్ట్స్, ఆవిడ చాయిస్ బాగుంటుంది అని ఫీల్ అవుతుంది, అందరూ అంటారు. సో ఆవిడ ఒప్పుకున్నారు అంటే 50% ఓకే అన్నట్టే అనుకొని
విత్ ఇన్ ద బడ్జెట్ మనం సినిమా చేయగలుగుతామేమో అని చెప్పిన దాని ప్రకారం సేఫ్ బడ్జెట్ అవుతుంది, సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని చేశాను. అప్పుడు ఎంత సార్ అనుకున్న బడ్జెట్? నేను నెంబర్స్ చెప్పలేను కానీ అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది. దానికి డైరెక్టర్ మీరు మారారా? ఏంటండి? లేదు, డైరెక్టర్ ఆయన. ఫస్ట్ కాపీ అయిపోయేదాకా కూడా మొత్తం కంప్లీట్ డైరెక్టర్ ఆయనే. దానికి ఓన్లీ మీరు ప్రొడ్యూసర్? నేను ప్రొడ్యూసర్. నేను అసలు ప్రతి సినిమాకి నేను ప్రొడ్యూసర్నే. బట్ పీపుల్ సీ మీ యాజ్ ఎ టెక్నీషియన్. ఎందుకనంటే నేను వర్క్ చేసే పద్ధతి చూసి అలా అనుకుంటారు, అంతే తప్ప అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలోకి రావడానికి కారణమైంది ఏంటి అంటే సినిమాను అబ్జర్వ్ చేసే విధానం, మేకింగ్ స్టైల్ ఎట్లా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఏంటంటే నేను ఒక డైరెక్టర్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ, యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ సినిమాలో అయితే జీరో, లిటరల్లీ చెప్పాలంటే ఐఎమ్ ఏ ఫైనాన్షియర్ టు ద, అంటే ఒక ఫైనాన్షియర్ లాగా సినిమాకి పనిచేశాను తప్ప ప్రొడ్యూసర్ లాగా కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు. సో మనం ఏది మాట్లాడితే తప్పో ఒప్పో ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వటం వరకే నా పని తప్ప నేను అంత మించి. ఆయనక ఫిల్మ్ ఛాంబర్లో ఆయన ఫ్రెండ్ ఎవరో ఉంటే వచ్చి ప్రొడ్యూసర్గా అదే బ్యానర్ రిజిస్టర్ చేసిన, అంటే అదొక పద్ధతి, అలా కూడా పట్టుకోవచ్చు ప్రొడ్యూసర్ అని నాకు అప్పుడే తెలిసింది ఆయన చెప్తే. ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్లో ఒక బ్యానర్ రిజిస్టర్ చేస్తే నేను చేసినప్పుడు అలా కొత్తగా బ్యానర్ రిజిస్టర్ చేసిన ప్రొడ్యూసర్లు ఎవరని అలా తెలుసుకొని అలా నన్ను కాంటాక్ట్ చేశారంట. ఈ నెంబర్ పట్టుకుని అలా చేసి అలా వచ్చారు. ఎవరండి, ఒకళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. అదే నేర్పిందా ఆ సినిమానా? బడ్జెట్ అదుపు తప్పితే ఎలాంటి అనర్థం జరుగుతుంది అనేది ఆ సినిమా ద్వారా తెలుసుకున్నా. అంటే పెద్ద గుణపాఠం, బట్ నో రిగ్రెట్స్ అండి. ఎట్లా అంటే సినిమా నిర్మాతగా నాదే నిర్ణయం, ముందరకు వెళ్ళింది నేనే కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయను, తప్పు మొత్తం నాదే. నేను ఫస్ట్ సినిమా ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా చెప్పింది ఏంటి అంటే నిర్మాత అనేవాడు సినిమాకి తండ్రి లాంటివాడు. ఏదున్నా సరే తనే తీసుకోవాలి. ఒక తండ్రి ఒక కుటుంబానికి తప్పులన్నీ ఏమున్నా కూడా తనే ఎలా కడుపులో పెట్టుకుంటాడో అట్లాగే సినిమాకి నిర్మాత కూడా తన మనసులోనే పెట్టుకోవాలి. సో దాని రిజల్ట్ ఏదున్నా సరే, అంటే బ్యాడ్ ఏదున్నా అది నేనే తీసుకుంటా. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో నేను ఏ సినిమా ప్రొడ్యూస్ చేసినా అన్నిటికీ ఆ సినిమా యొక్క అంటే బ్యాడ్ రిజల్ట్ ఏది ఉందో అది ప్రొడ్యూసర్గా నేను తీసుకుంటా. సక్సెస్ ఏదన్నా ఉంటే అది నా డైరెక్టర్లకు ఇస్తాను. ఇది నేను అనుకున్నది అదే చేస్తాను. పర్లేదు సార్. శబరికి ఏమన్నా మీరు అనుకున్న కొంత పెట్టిన దాంట్లో సగం వచ్చినాయా? లేదండి, 10%. ఓటీటీ మొత్తం కలిపి నాకు వచ్చిన 10% రిటర్న్, అంతే. అది 10 కూడా రాలేదు. లెక్కలేస్తే నాకు తెలిసి 5 అనుకుంటున్నా. మరి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే అన్నాను కదా, వెళ్ళలా. తర్వాత విరాజీ వరుణ్ సందేశ్తో చేశాను. వరుణ్ సందేశ్కి అప్పుడు మార్కెట్ కూడా లేదు. అవును, లేదు. ఎందుకు అంత ధైర్యం ఎందుకు చేశారు? అదే అతనికి కూడా తెలుసు మార్కెట్ లేదని తెలుసు అతనికి. అతను చేయండి, ఇక్కడ ఎవరికి పిల్లలు కాదు, అందరికి అన్నీ తెలుసండి. అందరికి అన్నీ తెలుసు. స్క్రీన్ మీద యాక్ట్ చేసేది బ్యాక్. సో అతనితో సినిమా అంటే రిస్క్ కదా మరి ఆ టైంలో? ఒకసారి ఆల్రెడీ దెబ్బ తగిలింది. అంటే ఇది ఆ రోజుకి సినిమా రిలీజ్ అయ్యలేదు శబరి, జస్ట్ షూటింగ్ మాత్రమే అయ్యి ఉంది. షూటింగ్ కంప్లీట్ అయిందో లేదు సరిగ్గా గుర్తుకోలేదు. ఓకే అనుకునే టైంకి అంతే ఓకే అయినట్టుంది. షూటింగ్ కంప్లీట్ అయింది ఆ టైంలో ఈ సినిమా ఓకే చేశాను. సో దాని రిజల్ట్ కంప్లీట్గా చూడలే. శబరి రిజల్ట్ ఇంకా కంప్లీట్గా నా దాకా అంటే కంప్లీట్గా రాలేదు. సో రాలేదు కాబట్టి ఆ సినిమాని ఇమీడియట్గా పట్టాలెక్కిచ్చాను. అంతేగాని అది కూడా అంటే దీనంత కాదు, శబరి అంత కాదు, కానీ హాఫ్ ఇట్లో ఎక్కువ మెజారిటీ అక్కడే ఉంది. వైజాగ్లో చేసాము, అంతే. అదే డ్రామా ఉంటుంది. కిడ్నాప్ కాదు కానీ ఒకళ్ళు అంతా ఒక ఫ్యామిలీ మెంబర్సే ఒక చోట ఒక ఇంట్లో లాక్ అయినట్టు చూపించి ఒక సోషల్ కాజ్ మీద, అంటే ఒక మేము ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇసుక మాఫియాలు చేయటం వల్ల యూజువల్గా ఏంటి అంటే బయట దాని నుంచి డబ్బు తీసుకోవటం, అంటే డబ్బు సంపాదించడం, ఇదే చూపించారు అందరూ. మేము చూపించింది ఏంటి అని అంటే ఇసుక మాఫియా చేయటం వల్ల, ఇసుక తీసేయటం వల్ల సముద్రం నుంచి కానీ నది నుంచి కానీ ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పక్కనున్న ఊర్లని నింపేస్తాయి, మునిగిపోతాయి, దానివల్ల ప్రాణాలు పోతాయి. ఆ పాయింట్ హైలైట్ చేసి చెప్పాలనుకున్నాం. బట్ థ్రిల్లర్ బేస్డ్గా చెప్దాము, అప్పుడు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో అలా చెప్పాం అనమాట. బట్ సోషల్ కాజ్ ఉంది సార్. దానికన్నా మిగిలిన సార్ లేదు, అది లాస్. అంటే సుమారు దానికి అంతే 10% వచ్చి ఉంటుంది హార్డ్లీ, అంతే. ఇప్పుడు వరకు 2 ప్రాజెక్టులు లాసే. థర్డ్ వన్ ఇప్పుడు చేస్తున్నా, చూడాలి. నాయుడు గారు అమ్మాయి, చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి. నాయుడు గారు అమ్మాయి. అమర్దీప్ చౌదరి. అవును, అమర్దీప్ చౌదరి అబ్బాయి పేరు. హీరోయిన్ పేరు సుప్రీత నాయుడు. ఎందుకు కులాల మధ్యన పెట్టారా లేకపోతే కావాలని మీకు ఆంధ్రాలో కలిసి వస్తాను పెట్టారా? లేదు, కావాలని పెట్టా. శబరి అనే సినిమా పెట్టా టైటిల్. విరాజ్ అనేది, శబరి అనేది ఒక యూనివర్సల్ ఎమోషనల్ ఫీల్తో, మదర్ అండ్ డాటర్ అనే టైప్లో, మదర్ ఫీలింగ్తో, మదర్హుడ్ అనే దాని మీద పెట్టా. సినిమా జనం పెద్దగా చూడలే. మంచి టైటిల్, యూనివర్సల్ అప్పీల్ ఉంది, చూడలేదు. విరాజీ అనేది దాంట్లో హీరో క్యారెక్టర్ పేరు విరాజీ. సినిమా జనం పెద్దగా చూడలే.
సినిమా అనేది నా ఉద్దేశం ప్రకారం మంచి సినిమా తీస్తే జనం చూస్తారు, చెడ్డ సినిమా తీస్తే చూడరు. టైటిల్ని బట్టి సినిమా చూడటం అనేది ఉండదు. కానీ మరి అలాంటప్పుడు టైటిల్ ఎందుకు ఇలా పెట్టాలనిపించింది అని అంటే, మనం ఈరోజు టైటిల్ అనౌన్స్ చేసి 2 రోజుల తర్వాత ఆ టైటిల్ ఏంటి అని అంటే జనం అసలు గుర్తు రావట్లేదు. అదేదో సినిమా అండి, అతను వరుణ్ సందేశ్ అదేదో తలకి కలర్ వేసుకుంటాడండి, ఇలా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసిన టైటిల్ రావట్లేదు. నేను ఇప్పుడు ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర, ఇప్పుడు ఎలాంటి మనం పూర్తి సక్సెస్ రానప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన సినిమా పేర్లు మనం చెప్పిన వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి. ఏమనిపిస్తుంది, కసిగా ఇంకా మంచి సినిమా సక్సెస్ చేయాలనిపిస్తుంది. అంతే, బాధపడితే ఏముంటుంది, వెనక్కి వెళ్ళిపోతానండి. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు పక్కన పెడితే అది. బట్ స్టిల్ మనిషిగా ఏంటంటే మనం పోరాటం అనేది చేయాలి. 6 అడుగులు మనం వేస్తే 7 అడుగు భగవంతుడు వేస్తాడు. అది కమింగ్ టు ద పాయింట్. ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, నేను అంటే నా ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫిలిం నగర్లో ఉంటుంది. ఛాంబర్ ముందర నుంచి వెళ్తూ ఉంటాం. అటు ఇటు వాల్ పోస్టులు అంటించి ఉంటాయి. కరెక్ట్గా మన దైవ సన్నిధానం గుడి ఉంది కదా, బ్యాక్ సైడ్ అలా దాటగానే ఆ వెనక వేసిన పోస్టల్ టైటిల్ గుర్తుండట్లా. అంత పెద్ద టైటిల్ పోస్టర్లు వేస్తున్నాము మనము, టైటిల్ రిజిస్టర్ అవ్వలేకపోతుంది. అలాంటప్పుడు రిజిస్టర్ అయ్యే టైటిల్ పెట్టాలి అనుకున్నప్పుడు నాకు వీళ్ళిద్దరి పేర్లలోంచి ఈ పదాలు తీసుకొని, ఉన్నదే కదా నాయుడు చౌదరి అబ్బాయి, ఈ అమ్మాయి నాయుడు, సో 2 తీసుకొని పెడదాం. నష్టం ఏంటంటే కొంతమంది అన్నారు కాంట్రవర్సీ వద్దండి, తప్పు అండి అన్నారు. నేను ఏమన్నా తప్పేం వాళ్ళని గాడు అన్నానా? గారు అనే కదా అన్నా, చౌదరి గారు అన్నా, నాయుడు గారు అన్నాను. అలాగే ఈ టైటిల్, ఇలాంటి టైటిల్ ఇంతకుముందు ఎవరు పెట్టలేదా, నేనే ఫస్టా, పెట్టాము. సో సినిమా బాగుంటే సినిమా చూస్తాడు, అంతే తప్ప బాగున్న సినిమా టైటిల్ బాగాలేదని అన్నాడు ప్రేక్షకుడు. అలాగే బాగాలేని సినిమా టైటిల్ బాగుంది కాబట్టి సినిమా బాగుంది అని అన్నాడు. 2 ఉన్నాయి కదా. అలాంటప్పుడు నా సినిమా టైటిల్ ప్రేక్షకుడికి గుర్తుండాలి, గుర్తు తెచ్చుకుంటే గుర్తు రావాలి అనే ప్రాతిపదిక మీద పెట్టిన సినిమా టైటిల్, అంతే. నిజంగా కూడా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద టైటిల్. క్యాస్ట్ సిస్టమ్ మనకు ఉన్నదే, లేనిదేం కాదు, అంతే. సో దాన్ని నేను తప్పు పట్టలేదు. ఈ సినిమా అంటే జరుగుతుందిగా, ఇంకా రష్ చేయడానికి ఫైనల్ ఎడిట్ అవ్వలేదు. మీరు ఓపెన్ గా చెప్పేస్తారు మీ సినిమా బాగుందా లేదని చెప్పేస్తారు. అంటే అట్లా కాదు, ఇంకా జనం చూడాలిగా. మరి నేను అంత అలాగని చెప్పేసి నా సినిమాని కిల్ చేసుకోవాలి కదా. అంటే ఇది కమర్షియల్ ఫిల్మ్ అయిపోయింది. అదే థ్రిల్లర్ ఫార్మాట్ అయితే కొంతలో కొంచెం చెప్పొచ్చు. దీనికి ఏంటంటే ఆ పాటలు, ఫైట్లు అన్ని ఎడిట్ కట్ అయ్యి ఫైనల్ కట్ అయ్యేదాకా కొన్ని కమర్షియల్ సినిమాలు కరెక్ట్గా చెప్పలేం. ఇది మీటర్గా నడుస్తున్న సినిమా. సో అందుకే నేను ఫైనల్ కట్ చూసిన తర్వాత అయితే డెఫినెట్గా ఐ కెన్ ఓపెన్లీ సే దట్. సార్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అమర్దీప్ కానీ తర్వాత తేజ వాళ్ళ అమ్మాయి, అవును, సురేఖ గారు అమ్మాయికి ఆమె ఫస్ట్ సినిమా. అవును, ఫస్ట్ సినిమా. అమర్దీప్ కూడా ఫస్ట్ సినిమా కాదు, ముందర ఒకటి ఏదో చేశాడు, రిజిస్టర్. ఇదే ఫస్ట్ సినిమా ఒక రకంగా చెప్పాలి. కాకపోతే వాళ్ళిద్దరికి మార్కెట్ కూడా పెద్దగా ఏం లేదు, ఒక ఐడెంటిటీ తప్ప మార్కెట్ అయితే బిగ్ బాస్ లేకపోతే సీరియల్ చేశాడు తను, సురేఖవాణి గారు అమ్మాయి, ఆ ఐడెంటిటీస్ తప్ప పెద్దగా ఏం లేదు. ఏంటి వాళ్ళ మీద ఇంత బడ్జెట్ చేయటం అంటే? ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు తెలిసిన ఫేస్లు పెట్టే చేశాను నేను. వరలక్ష్మి గారు కానీ, వరుణ్ సందేశ్ గారు కానీ, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, అంటే వాళ్ళిద్దరూ నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. బట్ స్టిల్ నాకైతే బిజినెస్ వైజ్ పెద్ద హెల్ప్ అవ్వలేదు. తెలిసిన ఫేస్లే కదా, వెరీ నోన్ ఫేసెస్, పెద్ద పెద్ద స్టార్స్ లాగా చెప్పాలి వాళ్ళు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దాము, అప్కమింగ్ ఎవరైనా ఉన్న వాళ్ళని ట్రై చేద్దాము, అలాగే తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుందని. నా క్రైటీరియా ఏంటంటే సెలక్షన్ అప్పుడు యంగ్స్టర్స్ అయి ఉండాలి, యూత్లో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఆ 2 ఇవి మ్యాచ్ అయినాయి. సో అట్లా వీళ్ళిద్దరిని పెట్టుకున్నాను. ఓకే, సూపర్. ఇంకెన్ని రోజులు షూట్ ఉంది సార్ ఇది? ఇదే ఒక్కరోజు చేయాలండి అంతే. మరి ఏంటి యూనియన్ స్ట్రైక్ నడుస్తుంది కదా? అదే నడుస్తుంది మామూలు, మరి షూటింగ్ చేసుకుని ఇవ్వట్లేదు, ఏం చేయాలి? ఏంటి ఒక చిన్న నిర్మాతగా అవును యూనియన్ కష్టాలేంటి? చిన్న నిర్మాతలు చాలా మంది స్టేజ్ ఎక్కి మాట్లాడారు, సినిమా పరిస్థితి అసలు బాగాలేదు. అవును, మీరు బయట వాళ్ళు చాలా వస్తాయి అనుకుంటున్నారు సినిమాకి, ఓటీటీ వాళ్ళు కూడా మా సినిమాని కొనట్లేదు, చాలా దారుణమైన పరిస్థితిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు అగ్రీ చేస్తారు నిర్మాతగా? ఇక్కడ నిర్మాతగా చెప్పాలి అంటే నిజాయితీగా మాట్లాడుకుందాం అంటే కాసేపు నిజాలే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు యూనియన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇంత వేతనం కావాలి, 30% కావాలి అని అడుగుతున్నారు. దాంట్లోనే మొన్న ఎప్పుడో నేను ఇంటర్వ్యూస్లో వాటిలో చూశాను, వాళ్ళ కార్మిక సంఘాలు కొంతమంది ఒకళ్ళు ఏదో ఒక యూనియన్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే లేబర్ లా ప్రకారం 8 గంటలే పని చేయాలి, అంతకన్నా ఎక్కువ పని చేయకూడదు. మామూలుగా అయితే మేము అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నాం అంటున్నారు. నేను అడ్వకేట్ కూడా, MLLB, నేను MCA, MBA, LLB నేను చదువుకున్నా. సో నేను అడ్వకేట్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిన అడ్వకేట్ని, బట్ ప్రాక్టీస్ చేయట్లా ఉన్న విషయం చెప్తున్నారు. సో అయితే కొంత లాచ్లు తెలుసు, అంత అంటే డైలీ చేస్తే ప్రాక్టీస్ వేరేగా ఉంటుంది, బాగా తెలుస్తుంది, నాకు తక్కువ తెలుసు. సో లేబర్ లా ప్రకారము యాక్చువల్గా 4 కేటగిరీస్ ఉంటాయి: స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఫస్ట్ నాన్ స్కిల్డ్.
అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. 783 రూపాయలు మొదలు అన్స్కిల్డ్ నుంచి 1035 రూపాయల వరకు వేతనాలు ఇవ్వాలని ఉంది. 1035 హైలీ స్కిల్డ్కి. అంతకు మించి మనం ఇస్తున్నామా లేదా? ఇక్కడ ఎక్కువ ఇస్తున్నాం. మరి దాని గురించి మాట్లాడరేంటి మీరు మాట్లాడేది 8 గంటల గురించి మాట్లాడుతున్నారు. అలాగే లేబర్ లా ప్రకారం మీకు పొద్దున్న టిఫిన్ పెట్టాలని లేదు, మధ్యాహ్నం భోజనం పెట్టాలని లేదు, కాఫీ టీలు ఇవ్వాలని లేదు, మీకు స్నాక్స్ పెట్టాలని లేదు కదా. సో చట్టం గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ఇక్కడ చట్ట ప్రకారం జరగట్లేదు. చట్ట ప్రకారమే జరిగితే మీకు చూపించమంటే చూపిస్తా. లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఏంటి అని. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పనిలో పెట్టుకోవచ్చు, ఇదే చెప్పింది దాంట్లో. ఎవరిని కావాలన్నా భారతదేశంలో ఎవరినైనా మనం ఎంప్లాయ్మెంట్గా తీసుకోవచ్చు. మీ యూనియన్నే తీసుకోవాలని లేదు. మీరు ఇక్కడ చేస్తున్నది ఏంటి? మా యూనియన్ వాళ్ళనే తీసుకోండి అని అంటున్నారు. నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం కలిసి పని చేసుకోవాలి, కానీ చట్టాల గురించి వద్దు. మనం చట్టం గురించి మాట్లాడుకుంటే నా దగ్గర ఉన్నాయి 4 పాయింట్స్. నేనేం మాట్లాడితే గొడవ అవుతుంది. అది కాదు కదా, సఖ్యతగా కదా పని చేసుకోవాలి. మీరే పని చేయాలి. నేను ఒకటండి, యాక్చువల్గా ఇది చాలామంది ప్రొడ్యూసర్స్, నిజంగా మా ప్రొడ్యూసర్లో చాలా తప్పు చేస్తున్నారు. ఏంటి అని అంటే మాట్లాడాల్సిన మాటలు బయటకు మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడలేదంటే భయం. పీకల దాకా ఇక్కడ దాకా అంటే హ్యాంగ్ అయి ఉంటుంది. ఏమన్నా అయితే రేపు నా షూటింగ్ ఆగిపోద్దేమో, ఆపేస్తారేమో అనే భయం. దానివల్ల మాట్లాడట్లా. ఒక్కటే మీకు అర్థమయ్యే భాషలో, లేమన్కి చూసే ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఒక పనమ్మాయిని కానీ డ్రైవర్ని కానీ పెట్టుకోవాలనుకోండి. మీరు సరే పనమ్మాయిని అనుకుందాం, వస్తుంది ఇంటికి పని మాట్లాడుకోవడానికి. మీరు ఎంత కావాలమ్మా అంటారు. 5,000 అండి, ఈ పని అని చెప్తారు. నేను 3,500 ఇస్తానమ్మా అంటారు. లేదులేండి 4,000 అంటాను. అది 3,500కో 4,000కో ఎంతకో తెగుతుంది, అమ్మాయి పనికి వస్తుంది. ఇదే కదా జరుగుతుంది. లేదు అంటే వెళ్ళిపోతుంది. ఇది కదా జరుగుతుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే వాళ్ళు ఎంత జీతం చెప్పారో అంతే జీతం మీరు పెట్టుకోవాలి. దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ యూనియన్స్, ఫెడరేషన్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. మీరే చెప్తున్నారంటే ఒక గ్రూప్ అయిపోయి మీరు చెప్పిన వేతనాలే ఇవ్వాలంటాం ఎంతవరకు కరెక్ట్? స్కిల్డ్కి ఇవ్వండి, అడగండి. నేను కూడా అంతే స్కిల్డ్. ఇప్పుడు వంట మనిషి ఉందండి, స్కిల్డేగా సార్. యూనియన్ లో ఉన్నారంటే స్కిల్డేగా. ఏంటది? ఒక కార్డులు ఇచ్చి ఒక కార్డు ఇష్యూ చేసి ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే కదా స్కిల్డ్ కింద ప్రూవ్ చేసి వాళ్ళు. నాకు ఎంత స్కిల్ కావాలో అంత స్కిల్ తీసుకుంటానండి. మీ స్కిల్తో నాకెందుకండి? అట్లానే కాదు కదా. నా పనికి మా ఇంట్లో సింపుల్ అండి. చిరంజీవి గారి ఇంట్లో వంట చేసే మనిషికి ఒక స్కిల్ కావాలి, మా ఇంట్లో చేసే అమ్మాయికి ఒక స్కిల్ కావాలి. నేను ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయిని తీసుకొచ్చి నన్ను పెట్టుకోమంటే ఆ జీతం ఇచ్చి నేను ఎందుకు పెట్టుకోవాలి? నాకు అవసరం కూడా లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవసరం లేదు. నాకు ఎంత స్కిల్ కావాలో అంతే స్కిల్ నేను పెట్టుకుంటా. నన్ను ఎందుకు పెట్టుకోనివ్వరు? నన్ను ఎందుకు ఆపుతారు? మీరు యూనియన్ పేరు చెప్పి. ఈ లాస్ మీరు చెప్పిన 4 స్కిల్స్ వీళ్ళకి తెలియదు సార్, నిజంగా కూడా తెలియదు. అదే నేను అంటాను, అసలు చట్టం గురించి మనం మాట్లాడుకోవద్దు సార్ అంటాను. ఎందుకంటే అది మాట్లాడుకుంటే చాలా వ్యవహారాలు బయటకు వస్తాయి. నా దగ్గర ఏదైతే కమిషనర్ ఆఫ్ మన లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కమిషనర్ ఆర్డర్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా 99% ఆఫ్ ద ప్రొడ్యూసర్ డు నాట్ హ్యావ్ దట్ కాపీ. దాంట్లో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను కంటే ఒక పాయింట్ చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు 30% పెంచమన్నారు. 30 కాదు 40 అయినా పెంచండి, 50 అయినా పెంచండి, ప్రాబ్లమే లేదు. డబల్ అయినా చేయండి. అది మ్యూచువల్లీ అంటే అండర్స్టాండింగ్ మీద నాకు ఇష్టమైతే నేను ఇవ్వాలి. అంతేగాని నన్ను థ్రెటన్ చేసి తప్పదు అన్నట్టుగాని చేయొద్దు. సరే, ఇక్కడ ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ ఏది జరిగినా చిన్న అండర్స్టాండింగ్ మీద జరుగుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ లాగా అండర్స్టాండింగ్. మీరే అంటున్నారు అండర్స్టాండింగ్. అంతే బోత్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫెడరేషన్ కానీ నిర్మాతలు లేదంటే కౌన్సిల్ కానీ మన ఛాంబర్ నుంచి ఇవన్నీ అండర్స్టాండింగ్ మీద జరిగాయి కాబట్టి వాళ్ళు 2022లో వాళ్ళు అడగడం జరిగింది. 10% చొప్పున, ఇయర్కి 10% చొప్పున 3 years అయింది కాబట్టి 30% పెంచండి అని వాళ్ళు అడగటం జరిగింది. అట్లాగే 3 years దాటింది కాబట్టి 30% అన్నారు. ఒకే ఇయర్ 30% పెంచమని లేదు వాళ్ళు కూడా. బాగా చెప్పారు కదా. మరి అదే టైంలో రాసిన ఇంకో కండిషన్, చిన్న సినిమాలకు 30% తగ్గించాలన్నారు కదా. మరి నేనే బాధితుణ్ణి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాధితుణ్ణి నిర్మాతగా. ఎలాగా? నేను చిన్న సినిమాలు తీసా, విరాజీ చిన్న సినిమానే. ఆ సినిమాకి నేను వర్కర్స్ని పెట్టుకున్నప్పుడు, ఎంప్లాయీస్గా పెట్టుకున్నప్పుడు, నా దగ్గరకు వచ్చిన ఎంప్లాయీస్ అన్నమాట ఏంటి? సార్, లైటింగ్ మీకైనా, పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా లైట్ మ్యాన్ అంటే అదే మోస్తాడు కదా సార్. మరి ఎలా అన్నారు? నేనేం మాట్లాడలేదు దానికి, ఇచ్చాను కదా. మరి నేను నష్టపోయినట్ట లాభపడినట్ట? దీనికన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మేబీ ఇది బయట చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ శబరి సినిమా 2022 ఏప్రిల్లో స్టార్ట్ అయింది షూటింగ్. మేబీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ షూటింగ్ చేశా. కరెక్ట్ డేట్ గుర్తులేదు. ఆ టైంలో నా దగ్గర నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు 175 మంది క్రూ ఉన్నారు. జూనియర్స్ కానీ, మోడల్స్ కానీ, ఆర్టిస్టులు కానీ 175 మంది ఒక రోజు షూట్లో 175 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు నాకు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ నుంచి ఒక కాల్ వచ్చింది. పేరు సరిగా గుర్తులేదు ఆ టైంలో. మరి ఎవరున్నారో ఆ పేరు ఎందుకులేండి, పేర్లు అనవసరం, పక్కన పెట్టండి. ఆ రోజు నాకు కాల్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే,
ఏమంటే మీకు 175 మెంబర్స్ ఉన్నారు, మా యూనియన్ రూల్ ప్రకారం, వాళ్ళ యూనియన్ ప్రకారం అంట, మా యూనియన్ రూల్ ప్రకారం మీ దగ్గర 2 ప్రొడక్షన్ మేనేజర్స్ ఉండాలండి అని అన్నారు. అంటే అదేంటండి నాకు ఒకళ్ళు సరిపోతారండి అంటే, లేదు సార్ ఉండాలండి అన్నారు. అప్పటికి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎలాగో కన్సిడర్డ్ యాజ్ ప్రొడక్షన్ మేనేజర్ కింద కాబట్టి అయిపోయింది. రెండో వ్యక్తి నేను ఆల్రెడీ వేరే అతన్ని పెట్టుకున్నా, అతను తెలంగాణ కార్డు హోల్డర్. వాళ్ళకి చెప్పా తెలంగాణ కార్డు హోల్డర్ ఉన్నాడంటే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మాట్లాడటం అనవసరం, వాళ్ళు అన్నదంటే లేదండి మా యూనియన్ నుంచి ఉండాలన్నారు. ఇంకా అందుకని నా దగ్గర ఆల్రెడీ థర్డ్ పర్సన్ క్యాషియర్ కమ్ ప్రొడక్షన్ మేనేజర్గా ఒక అతను పెట్టుకున్నా, నాన్ కార్డ్ హోల్డర్, బట్ వర్క్ తెలుసు, వర్క్ చేస్తున్నాడు. వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం వల్ల 3 లక్షల రూపాయలు అండర్లైన్ అండి, 3 లక్షల రూపాయలు నా జేబులో డబ్బులు కట్టి నా దగ్గర పనిచేస్తున్న క్యాషియర్ కమ్ ప్రొడక్షన్ మేనేజర్కి కార్డు ఇప్పించా. అతను నిన్న అదే పని చేశాడు, ఈరోజు అదే పని చేశాడు, రేపు అదే పని చేశాడు. 3 రోజులు అదే పని చేసిన ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నాడు. 3 లక్షల రూపాయలు నేను మీ యూనియన్కి కట్టా, నేను నష్టపోయినా లాభపోయాను, ప్రొడ్యూసర్గా నాకు నష్టం జరిగింది, నాకు ఎవరు ఇస్తారు నా డబ్బులు? మీరు ఇప్పుడు అన్నారు కదా స్కిల్డ్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడు. నా పని నా ఇంట్లో పని, సినిమా అంటే నా ఇంట్లో పని. నా దగ్గర తెలిసిన కూరని తెచ్చి పెట్టుకున్న క్యాషియర్ ప్రొడక్షన్ మేనేజర్గా నిన్న అదే పని చేశాడు, ఈరోజు అదే పని చేశాడు. అతని పేరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే చెప్తే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు లేని. నిన్న అదే పని చేశాడు, ఈరోజు అదే పని చేశాడు, రేపు అదే పని చేశాడు. 3 రోజులు ఒక వ్యక్తి అదే పని చేసినప్పుడు 3 లక్షలు నేను ఎందుకు కట్టాలి? కాదు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టుకునే బదులు ఇతనికి మీరు కార్డు ఎందుకు తీయాల్సి వస్తుంది? వాళ్ళ రూల్ కాదు సార్, వాళ్ళు ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఇంకో ప్రొడక్షన్ మేనేజర్ అదనంగా పెట్టుకోమన్నారు, పెట్టుకుంటే అయిపోద్ది కదా. మీ సొంత మనిషి చెప్తాను మీ సొంత మనిషిని పెట్టుకుని అతనికి 3 లక్షలు కట్టి నాకు సినిమా అతను నా సొంత మనిషి కూడా కాదు, బయట అతను నాకు సినిమాలు ఎవరు తెలియదు కదా, ఇక్కడ ఎవరో రిఫర్ చేస్తే మంచి అతనేనండి, నమ్మకస్తుడేనండి, అతని వల్ల డబ్బుకి ఇబ్బంది ఉండదని అతను పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, ప్రొడక్షన్ మేనేజర్ అంటే డైలీ డబ్బుతో డీలింగ్. అవును, మరి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకోమని ఎలా చెప్తారండి మీరు? నా డబ్బు పోతే మీరు ఇస్తారా నాకు? మీరు ఇస్తారా నాకు? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని పెట్టుకోమని ఎలా చెప్తారు మీరు నాకు? ఆ హక్కు మీకు లేదు, ఆ హక్కు మీకు లేదు. అంటే యూనియన్స్ ఉండొద్దు అంటారా మీరు ఉద్దేశం ప్రకారం? నేనేమంటానంటే యూనియన్స్ ఉండాలి. యూనియన్స్ పర్పస్ ఏంటి అంటే నేను గనక అతనికి జీతం ఇవ్వకపోతే, ఏమండి ఈ కార్మికుడికి మీరు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వరన్నా చొక్కా పట్టుకోవటానికి మీరు ఉండాలి. అంతే తప్ప చట్ట విరుద్ధంగా చట్టం చెప్పిన వేతనాలు ఏవైతే అవి కాకుండా ఇంతే జీతం వాళ్ళని అడిగే హక్కు అయితే లేదు. ఇంకోటండి, మేము మనుషులమే కదా, ఎక్కడో కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బులు సినిమా తీస్తున్నాం, ఇక్కడేం ఇంకా సంపాదించలేదు. ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే, శబరి షూటింగ్ జరిగేటప్పుడు నా మొదటి సినిమా ఒక హార్ట్ డిపార్ట్మెంట్లో ఒక కుర్రాడికి కాలు మీద ఏదో పడి కాలంతా రప్చర్ అయిపోయి బ్లడ్ వచ్చింది. నేను జేబులోంచి 10,000 తీసి అతనికి ఇచ్చి ఫస్ట్ హాస్పిటల్కి పంపించాను. నేను అప్పుడు ఏమంటే మీ యూనియన్ ఉంది కదా, మీ యూనియన్ ప్రకారం మీరు టేక్ కేర్ చేయాలని అన్నానా? మనుషులమండి, ఫస్ట్ నేను ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఆ తర్వాతే ప్రొడ్యూసర్ని. అంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా తెలుసు కష్ట నష్టాలు. మేము ఏదో రూల్ మాట్లాడుతున్నాము అది అని అనుకోవద్దు. ఇది ఎందుకనంటే మీరు యూనియన్ అని చెప్పి తెగేదాకా లాగటం కరెక్ట్ కాదు. సఖ్యతగా ఇద్దరం పనిచేసుకుంటేనే సినిమా ఉంటేనే అందరి బ్రతుకులు ఇక్కడ ఉంటాయి. ఆ సినిమాని లేకుండా చంపద్దు. సినిమా చనిపోతే సినిమా మీద ఆధారపడ్డ వర్కర్స్ నష్టపోతారు. సో దయచేసి యూనియన్స్ కానీ యూనియన్ని నాయకత్వం వహిస్తున్న నాయకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెగేదాకా లాగద్దు. విరక్తి పుట్టి ఒక నిర్మాత వెళ్ళిపోతే ఇక్కడి నుంచి 100 మందికి ఉపాధి పోతుంది. సో నిర్మాత ఈ రోజున 2 మీటింగ్స్ జరిగినాయి. పెద్ద ప్రొడ్యూసర్లు అన్నారు, తర్వాత రైజింగ్ ప్రొడ్యూసర్స్ అన్నారు. మరి చిన్న ప్రొడ్యూసర్లకి ఎవరు పిలవలేదు, ఎవరు మాట్లాడలా. ఏది లేదు కలవాలా? ఎవరు కలిసారు చెప్పండి? నట్కుమార్ గారు చిన్న ప్రొడ్యూసర్ అనుకుంటున్నారా మీరు? ఏమండి 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ చిన్న సినిమా ప్రొడ్యూసరా? లేదు సార్, లేదు. నేను చూపిస్తా. చిన్న సినిమా ప్రొడ్యూసర్ అంటే 20 లక్షల్లో సినిమా తీసేవాడు, 50 లక్షల్లో సినిమా చేసేవాళ్ళు. సో వీళ్ళు అవుతారు, వాళ్ళు చిన్న నిర్మాతలు అవుతారు తప్ప 50 లక్షలు 20 లక్షల సినిమా తీస్తున్నారు. ఎందుకు ఇట్లా రిలీజ్ అవుతున్నాయి? చేస్తున్నారు. ఏమండి సినిమా మీద ఇష్టంతో 20 లక్షలతో తీసేవాడు ఉన్నాడు. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు, కొంతమంది చేస్తున్నారు. మరి 20 కాదులే కానీ నేను చూసిన వాళ్ళు 50 లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు సినిమా చేసిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరకు కొన్ని సినిమాలు వస్తున్నాయి ఆడియో కంపెనీ ద్వారా. సో చూస్తున్నాం కదా, కొన్ని సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నారు. బట్ నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అంటే, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటే మన సినిమా వ్యవస్థ నష్టపోతుంది. సార్ నిజంగా టాలీవుడ్లో సినిమా పరిస్థితి నిజంగా బాగాలేదా? అస్సలు బాగాలేదు. అంటే ఇటు ఓటీటీ కొంటలేదా, లేకపోతే బిజినెస్ అవ్వట్లేదా, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదా? అంటే ఒకప్పుడు సినిమా పరిస్థితి ఏంటి, థియేటర్లో డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత కొంతకాలం శాటిలైట్లు వచ్చినాయి, ఆ తర్వాత కొంతకాలం హిందీ రైట్స్లో వచ్చినాయి, ఆ తర్వాత ఓటీటీలో వచ్చినాయి. ఈ రోజున ఆ 4 లేవు. థియేటర్ లేదు, శాటిలైట్ లేదు, హిందీ లేదు, ఓటీటీ లేదు, ఎక్కడా డబ్బు లేదు సినిమాలో. సో సినిమాలో డబ్బు అయితే లేదండి, రావట్లేదు. మరి ఎట్లా సార్, మీరు ఎట్లా సస్టైన్ అవుతారు? మరి
నాకు వేరే వ్యాపారం ఉంది కాబట్టి సస్టైన్ అయ్యాను, కానీ లేకపోతే అవ్వడం కష్టం. మీరు ఓకే, మిగతా నిర్మాతల పరిస్థితి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం సినిమాలు చేశారు అంటే డిస్ట్రిబ్యూటర్లు ఆ రోజున విజయవాడలో, గుంటూరులోనో, నెల్లూరులోనో, లేదంటే సీడెడ్లోనో అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్లు ఇచ్చి సినిమా ప్రొడ్యూసర్లు కొంత పెట్టుబడి పెట్టి సినిమాలు చేయగలిగారేమో. కానీ ఇప్పుడున్న నిర్మాత ప్రతి రూపాయి తన జేబులోంచే పెట్టుకొని సినిమా చేయాల్సిన పరిస్థితి. అంటే కొన్ని స్టార్ కాస్టింగ్ పెద్దవి ఉన్న సినిమాలు అయితే వాటికి ఫైనాన్సింగ్ దొరుకుతున్నాయి, కానీ ఒక 10 కోట్ల లోపల చేసే సినిమాలన్నీ కూడా ఒక 2 నిర్మాతలు, 4 నిర్మాతలు, ఒక్కళ్ళు అలా వాళ్ళు సినిమా సొంత డబ్బు పెట్టి చేసుకోవటమే. కానీ ఫైనాన్స్లో వచ్చి సినిమాలు చేసి వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేసి లేదండి. ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ చిన్న సినిమాకి లేదు. చిన్న సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నుంచి 4 కోట్లు అనుకునే సినిమా అనుకుందాం. ఆ సినిమాకి ఫైనాన్స్ ఎందుకు ఇస్తారు? ఎవరు? ఎందుకంటే దాంట్లో సింపుల్ అండి, యాక్ట్ చేసే ఆర్టిస్ట్ మీద అంతో ఇంతో బిజినెస్ జరగాలి. ఆ బిజినెస్ జరగకపోతే ఆ సినిమాకి ఎక్కడ అడ్వాన్సులు రావు. ఆ అడ్వాన్సులు రాని సినిమాలకి ఫైనాన్స్ రాదు. అంతే. ఓటీటీ లేదు, ఫైనాన్స్ లేదు, ఏం లేదు, శాటిలైట్ లేదు, థియేటర్ కలెక్షన్స్ లేవు, డబ్బింగ్ రైట్స్ లేవు, ఏమీ లేవు. అన్ని ప్రాబ్లమ్స్. ఎందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు సినిమాలు ఎక్కువైనాయి. ప్లస్ గతంలో ఏ వ్యాపారం తీసుకున్నా కూడా 50% రికవరీ ఉంటుంది. రికవరీ ఉంటుంది, అసలు లాభం పక్కన 5% కూడా రికవరీ లేదు. ఇండస్ట్రీ ఇది, సినిమా ఇండస్ట్రీ. ఎందుకు ఎంత ఫ్యాషనేటెడ్ గా వస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు, వెళ్తున్నారు? ఎందుకు దీని మీద ఇంత టైం వేస్ట్ చేస్తారు? అంటే వీళ్ళు ఎక్కడో సక్సెస్ అయ్యి నిర్మాత అనేవాడు, ఇంక్లూడింగ్ మీ, రూపాయి సంపాదించుకుంటున్నారు బయట. సంపాదించుకున్నప్పుడు సహజంగా ఏంటంటే మన ఇండియాలో అనేదానికంటే ఫస్ట్ తెలుగు స్టేట్స్లో ఇక్కడ తెలిసిన ఎంటర్టైన్మెంట్ క్రికెట్ ఒకటి, సినిమా ఒకటి. సో వాటిల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళను వాళ్ళు ఊహించుకుంటూ దాన్ని తలుచుకుంటూ అలాగే జీవితాన్ని గడుపుతారు. ఒక కొంతకాలం వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ చూసిన తర్వాత ప్రతి మనిషికి తనకి ఇన్బిల్ట్గా లోపల ఉన్న కోరికని ఏమంటారు దాన్ని చేసుకోవాలనుకుంటారు, ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. అట్లా ఎక్కడో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ సినిమా మీద పెట్టి సినిమాలో పోగొట్టుకుంటున్నారు. తింటం లేదండి, ఎవరికి ఉన్నాయండి? అంత అబద్ధం అండి, ఎవరు చెప్పినా ఇంత వస్తుంది, పచ్చి అబద్ధం. రాలేదు ఏమండి, అబద్ధం చెప్పినంత మాత్రాన ప్రపంచం వాస్తవాన్ని దాయదండి. నేను దాయొచ్చు, కానీ ప్రపంచం వాస్తవాన్ని దాయదు. అది ఏదో రోజు బయటికి రావాల్సిందే. ఫ్యూచర్లో ఎలా ఉన్నా కూడా మళ్ళీ సినిమాలు తీయాలనే అనుకుంటున్నా. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే అప్పుడు సినిమాలు చేస్తా కంపల్సరీ. చెయ్యాలనే కదా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడో చోట చిన్న మెరుపు ఉండాలి. అంతే. ఆ మెరుపు ఎక్కడ? ఇప్పుడు ఒకటండి, 6 అడుగులు మనం వేస్తే 7 అడుగు భగవంతుడు వేస్తా. 6 అడుగులు నేను వేస్తా, భగవంతుడు వేయలేదు అనుకోండి నా వైపు, అరే వేయలేదు అనుకుంటా. కానీ నేను 6 అడుగులు వేయకుండా మొదటి అడుగు ఆయన వేయమనో, లేకపోతే నేను ఒక్క అడిగేసి ఇక్కడే కూర్చొని ఇంకా అవ్వలేదని అనుకుంటే సక్సెస్ రాదు. ఇది నమ్మాను, ఇప్పటిదాకా అలాగే నా లైఫ్ జర్నీ ఉంది, ఇక మీదట కూడా అలాగే ఉంటుంది. సూపర్ సార్. ఏంటి శబరి ఆడియో కంపెనీ? చాలామంది పెద్ద ఆడియో కంపెనీస్ అయితే, పెద్ద హీరోలు అయితే ఫస్ట్ అనౌన్స్మెంట్లోనూ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్ అవగానే ఆడియో రైట్స్ వెళ్ళిపోతే కోట్లో లక్షలో ఎంతో కొంత డీల్ అయిపోతుంది. చిన్న సినిమాల పరిస్థితి ఏంటంటే మీలాంటి ఆడియో కంపెనీల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర తీసుకుని చిన్న సినిమా కాబట్టి మీది మా దాంట్లో పెడతాము, అప్లోడ్ చేస్తాం, వ్యూస్ పెంచుతాము, మీకు డబ్బులు ఏమని చెప్తారు. ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. చిన్న నిర్మాతకి ఆడియో నుంచి కూడా రూపాయి రాదు. ఇవన్నీ కొద్ది గొప్ప మీది నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి, సినిమా బాగుంది, మీరు తీసుకున్న సినిమాల్లో మీ ఆల్బంలో ఒక్క సాంగ్ ఇట్టైనా మీకు చాలా వరకు సస్టైన్ అయిపోతుంది. ఇట్లా ఉంది ఆడియో కంపెనీ. ఎందుకని ఆడియో కంపెనీకి రావాల్సిన అవసరాలు ఏంటి? నేను శబరి మ్యూజిక్ అనే లేబుల్ కంపెనీ, ఆడియో కంపెనీ పెట్టడానికి కారణం, యాక్చువల్గా ఇంకా పబ్లిసిటీ కూడా ఏం స్టార్ట్ చేయలేదు దానికి. నా సినిమాలతోనే మొదలు పెట్టాను. శబరి మ్యూజిక్ అనేది నా మొదటి సినిమా ఆడియో రైట్స్ అమ్మటానికి చేసిన ప్రయత్నంలో ఒక రకమైన వివక్షను చూశాను నేను. చిన్న సినిమా అంటే చాలా నీచమైనది, సినిమా వాళ్ళని, చిన్న సినిమా వాడిని లోపలికి రానివ్వకూడదు, అంటరాని వాడు అనే పదం చాలా కరెక్ట్ ఏమో చిన్న సినిమా నిర్మాత అంటే. నా దగ్గర ఆ రోజుకి శబరి సినిమాకి గోపీ సుందర్ అనే రిప్యూటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ రోజుకి కూడా మార్కెట్ ఉంది. ఆ రోజుకి గోపీ సుందర్ గారి మ్యూజిక్, అనురాగ్ కుల్కర్ని ఒక సింగర్, మన చిత్ర గారు, సీనియర్ చిత్రమ్మ గారు సింగర్ ఒక పాట పాడారు, రమ్య బెహ్రా పాడింది, ఒకటి 4th మలయాళం సింగర్ ఒక ఆవిడ పాడింది. ఇలా 4 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్ బాగాలేదంటే అప్పుడు దాంట్లో చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆడియో కంపెనీ వాళ్ళు, హీరో లేడు కదండి అన్నారు. హీరో లేరు కదండి. అప్పుడు ఒక 4-5 డిస్కషన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, హీరో లేడు కదండి ఎవరు కొంటారండి, ఓకే హీరోని పెట్టుకున్నాను అనుకోండి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదండి, నో. సో అది సరే అదే పెట్టుకున్నాను అనుకోండి, సింగర్స్ చిన్నవాళ్ళు కదండి ఏముంటుంది అంటే, సరే వాళ్ళని కూడా మంచి వాళ్ళని పెట్టుకున్నాను అనుకోండి,
పాటలు అన్నీ బాగున్నాయి కానీ పాటలు అంత గొప్పగా లేవండి. సో ఎట్లయినా అలా మీ దగ్గరికి ఉంటుంది. లాగాలి అది. అది సో ఈ సోకాల్డ్ పెద్ద పెద్ద ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళు అంటే ఎవరిని తప్పు పట్టాలని కాదు, కానీ వాళ్ళకి వ్యాపారం పెద్దవాళ్ళతో జరిగితే వాళ్ళకి ఇది వ్యాపారం కదండి, వాళ్ళకి రూపాయి వస్తుంది అనుకుంటా. సో చిన్నవాళ్ళంటే ఆ రకమైన చిన్న వివక్ష కావాలని చూపిస్తారో లేదంటే తెలియక చూపిస్తారో అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ అది జరుగుతుంది. సో అక్కడ బాధ అనిపించినప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే లేబుల్ కంపెనీ పెట్టుకుందాం, ఒక 15 సంవత్సరాల పాటు ఇక్కడ ఇలాగే లేబుల్ కంపెనీ రన్ చేద్దాం. చిన్న నిర్మాతలకి ఏదైతే నా దగ్గరకు వస్తారో వచ్చిన రెవెన్యూలో 90% టు ద ప్రొడ్యూసర్, 10% టు ద కంపెనీ, జస్ట్ ఫర్ ద మెయింటెనెన్స్. నా ఎట్లా అంటే చిన్న సినిమా వాళ్ళు ఒక సినిమాని ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే పెద్ద లేబుల్ కంపెనీకి ఇవ్వాలంటే వాళ్ళు తీసుకుంటారో లేదో అనే బాధపడుతూ పడుకోకూడదు నైట్. రేపొద్దున వాళ్ళు మన పాటలు తీసుకుంటారో లేదో అని. నా దగ్గర ఎటువంటి పాట అయినా సరే చిన్న సినిమా అయితే మీరు తెచ్చిపెట్టుకోండి, 90% మీరే తీసుకోండి. ఎనీ టైం ట్రాన్స్పరెంట్ రికార్డ్స్. అంటే మీరు అమౌంట్ ఎవరు అమౌంట్ ఇచ్చి కొనుక్కోరు? నేను కొనను, నేను కొనే శక్తి నాకు లేదు. మీ దాంట్లో నా దగ్గర పెట్టుకోండి, రెవెన్యూ వచ్చింది తీసుకోండి, మీరే 90% తీసుకోండి, మీరే తీసుకోండి. ఇంకోటి కొంతమంది అంటారు ఏంటంటే దాని క్లారిటీ ఏంటంటే క్లారిఫికేషన్ మా దాంట్లోనే పెట్టుకోవచ్చు, మీ దాంట్లో ఎందుకు పెట్టుకోవాలంటారు. ఇక్కడ రెవెన్యూ షేరింగ్ ఎట్లా ఉంటుందంటే రెవెన్యూ జనరేషను ఒక సినిమా పెట్టేసి ఆపేస్తే 6 నెలల తర్వాత రాదు. కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడ వేరే కొత్త డేటా కనుక అప్లోడ్ అవ్వకపోతే నీకు రెవెన్యూ రాదు. సో ఇలా చిన్న కంపెనీ అయినా నాలాంటి వాళ్ళకి నాకే ఇమ్మని అడగట్లేదు. మీకు ఎవరు మార్కెట్లో చిన్నవాళ్ళు ఎవరైనా ఇలా పెట్టి ఉంటే ఇవ్వండి, మీకు ₹1 వస్తుంది, మీలాగా ఇంకా 10 మంది ప్రొడ్యూసర్లు వచ్చి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను అందుకనే నా 3 సినిమాలు నా శబరి మ్యూజిక్లో పెట్టాను. ఆల్రెడీ ఇంకొక 2 సినిమాలు వచ్చినాయి, ఆ 2 సినిమాలు నా దాంట్లోనే పెట్టాను. ప్రైవేట్ సాంగ్స్ పెడుతున్నాను. ఇంకా ఇలాగే ఇది డెవలప్ అవ్వాలి. ఎందుకంటే చిన్న నిర్మాత అనేవాడు నేను ఏ స్థాయి నుంచి వచ్చానో మర్చిపోలేదు. సో వాళ్ళు ఈ ఆడియో విషయంలో బాధపడటం గమనించాను, నేను బాధపడ్డాను. కాబట్టి ఈ చిన్న కంపెనీ అనేదాన్ని ఇట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోస్. 100% మీరు అన్న దాంట్లో అర్థం ఉంది. 90% ప్రొడ్యూసర్కి ఇస్తారు, చిన్న నిర్మాతకి ఇస్తారు, 10% కంపెనీ మెయింటెనెన్స్ తీసుకోవడంలో తప్పలేదు. ఇంకా వాళ్ళు అయితే మిగతా తీసుకుంటారు. నాకు తెలిసిన ఆడియో లేబుల్స్ కొన్ని అయితే ఒక 5 lakhs ఇస్తారు. ఒక 5 lakhs ఇచ్చి దానికి సినిమాకి సాంగ్స్ ఏదైతే సాంగ్స్ అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన సాంగ్స్కి వ్యూస్ తీసుకుంటారు, కొంటారు, ప్రమోషన్ అంటారు, ప్రమోషన్ అంటారు, ఖర్చు పెట్టమంటారు, ఖర్చు పెడతారు, 1 million చూపిస్తారు, లేకపోతే 5 million చూపిస్తారు. రకరకాల చూపించడం వల్ల అంతే వీడికి ఒక ఫస్ట్ ఒక 5 లక్షలు ఉంటుంది. అవును, 5 లక్షలు వస్తాయి. తర్వాత 1 million 2 million అని చెప్పిన తర్వాత చేతిలో ఎంత కనపడుతుంది ఫైనల్గా అతను రాకపోవచ్చు. ఓకే, రాకపోవచ్చు. అతనికి రాకపోయినా కూడా సినిమా ప్రమోషన్ అవుతుంది. 1 million వ్యూస్ వచ్చినాయి. తర్వాత అతను చూపించుకోవడానికి కానీ రేపొద్దున ఎక్కడైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో నా సాంగ్స్ చూపించుకోవడానికి కానీ ఐఎండిబిలో చూపించుకోవడానికి కానీ ఏదైనా కానీ ఉపయోగపడుతుందా లేదా? తప్పండి అది. ఎందుకో చెప్పనా, ఆడియోకి 1 million వ్యూస్ వస్తేనో, టీజర్కి 1 million వస్తేనో, ట్రైలర్కి 1 million వస్తేనో ఓటీటీ కొంటున్నారు అనేది పచ్చి అబద్ధం. అసలు ఓటీటీ కంపెనీ వాళ్ళు ఆ ప్రాతిపదికన సినిమాని కొనరు. ఇది అంతా అవగాహన లేకుండా నిర్మాత అనుకొని అలా వాళ్ళు చెప్పారు కాబట్టి అలా చేస్తున్నారు. అది వాళ్ళు చేసేది అందుకు కాదు. ఆ కంపెనీల వాళ్ళు మీకు 5 లక్షలు ఒక 8 లక్షలు ఇచ్చి 5 లక్షలు నీకు లేదంటే 3 లక్షల రూపాయలు ప్రమోషన్కి అని చెప్పి వాళ్ళ పాటకే దాన్ని స్పెండ్ చేస్తే వాళ్ళ జేబులోంచి పెట్టకుండా మీకు 8 లక్షలు చూపించి మీ చేతిలో మీ దగ్గర నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టించి వాళ్ళ ప్లాట్ఫామ్లో రెవెన్యూ జనరేట్ చేయించుకుంటున్నారు తప్ప, అంతే తప్ప మీరు అన్నట్టు ఏదో పాటలకు కనుక వ్యూస్ వస్తే దాన్ని బట్టి సినిమా కొంటారనేది అసలు తప్పండి. ఎందుకంటే సినిమాల విషయం ఉండాలి, పాటల విషయం ఉండాలి, మనం తీసే కంటెంట్లో ఉండాలి తప్ప మనం చేసే ఈ జిమ్మిక్లు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిసారి ఎవరైతే అది తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే ఉపయోగం తప్ప. అంటే ఈ 1 million వ్యూస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఒక 5-6 ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు కదా మార్కెట్లో, అప్పుడు అది కొత్త. ఆ తర్వాత నుంచి 1 million 100K వ్యూస్ ఉంటాయి. 1 million ఆ బ్యాచ్, 100 జెన్యూన్. అంటే ఇది ప్రేక్షకుడు అర్థం చేసుకుంటున్నాడు ఈ రోజుల్లో. సో ఆట ఎప్పుడు కూడా ఒకే పద్ధతిలో ఆడితే ఫస్ట్ సెంచరీ కొట్టిన వాడిని తర్వాత బౌలర్స్ 2-3 మ్యాచ్లో డకౌట్లు చేస్తారు. ఎందుకంటే అతను మ్యాచ్ని చూసి అర్థం చేసుకొని చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ప్రేక్షకుడు చాలా తెలియగలడు. అందుకని ఏ సినిమాని రిజెక్ట్ చేయాలి, ఏ సినిమాని థియేటర్లో చూడాలి, ఏ సినిమాని ఓటీటీ చూడాలి, ఎవ్రీథింగ్ హీ నోస్ అండి. ట్రైలర్ చెప్పిస్తా అంతే, ట్రైలర్ డిసైడ్ చేస్తుంది. సో సినిమాల కంటెంట్ ఉంటేనే ఏదైనా తప్ప మనం ఈ 1 million వ్యూస్ అన్నట్లు ఉండదండి. ఈ ఆడియో లేబుల్ కాకుండా ఇంకేం చేస్తున్నారు సార్? నేనా సో రీసెంట్గా ఒకటి వర్చువల్ స్టూడియో ఒకటి, ఒక చిన్న సైజు చిన్న సినిమాలకు తగ్గట్టు ఒక ఫ్లోర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొయినాబాద్ దగ్గర. దాంట్లో ఏంటి అని అంటే నాట్ లైక్ హెవీ అంటే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న డిజిటల్ స్క్రీన్, అన్నపూర్ణలో ఉన్న డిజిటల్ స్క్రీన్ ఆ స్కేల్లో కాదండి. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు
సబ్జెక్ట్ టు కరెక్షన్, హైదరాబాద్లో వర్చువల్ షూట్కి తగ్గ అంటే చిన్న సినిమాలకు చేసే ఫ్లోర్ ఎక్కడ లేదండి. సో అంత చిన్న ఫ్లోర్ ఒకటి నా సొంత స్థలమే ఉంటే అక్కడే నేనే కన్స్ట్రక్షన్ చేసుకొని, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది అది. దాంట్లోనే అంటే సినిమా మారుతుందండి. ఇప్పుడు రెగ్యులర్గా చేసే సినిమా పద్ధతిలో కాకుండా సినిమా హాలీవుడ్ పద్ధతిలో ఇక్కడ కూడా చిన్న సినిమాలు చేస్తారు. అలా చేస్తేనే మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాం కదండి, ఈ మనము యూనియన్ అంటాము, లేకపోతే వేజెస్ అంటాము, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 50% దానివల్ల ఫిక్స్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను. ఇష్యూస్ ఏంటండి ఉన్నాయి అక్కడ. కాకపోతే వర్చువల్ సైడ్ ఇంకా అంత ఎక్కడ ఇండియాలో కదా వేజెస్ అన్నీ మనకన్నా బాంబేలో అయితే తక్కువే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎక్కువ తక్కువ గురించి కూడా మనము అక్కడ లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం జరుగుతాయండి. ఇక్కడ బిర్యానీ అక్కడ ఒక రేట్ ఉండొచ్చు, అక్కడ ఒక రేట్ ఉండొచ్చు, అక్కడ ఇంటద్దు ఒక రేట్ ఉండొచ్చు, ఇక్కడ ఒక రేట్ ఉండొచ్చు. సో దీన్ని నేను ఎక్కువ ఇస్తున్నా అనే పదం కూడా నేను మాట్లాడండి. ఇప్పుడు కొంతమంది మా ప్రొడ్యూసర్లు మేము అందరికన్నా ఎక్కువ ఇచ్చాం మేము కంటే, అవి కూడా అవసరం లేదు. అడ్జస్ట్ అయ్యి నాకు ఇంత వస్తుంది, నీకు ఇంతే ఇవ్వగలను, నీకు ఇష్టం లేదు నువ్వు తప్పుకో, ఎవరో నాకు ఆ వేజికి చేయగలిగిన వాళ్ళు వస్తే వాళ్ళని చేయించుకుంటా. అంతేగా నాతో డోంట్ డూ అన్ ఆర్గ్యుమెంట్ విత్ మీ. మీకు నా దగ్గరకు ఒక ఎంప్లాయీ వచ్చాడండి, ఎంప్లాయీకి నేను 20,000 జీతం ఇస్తాను, అతను లేదు సార్ నేను చేయను అన్నాడు. అతను అంత అయినా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడా, నేను అతనితో ఆర్గ్యుమెంట్ చేస్తానా? చేయమని నేను చేయనని ఆయన కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? లేదు కదా. ఆ నెంబర్ ఏదైతే ఉందో దాని దగ్గరే డిస్కషన్, నో అనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. దానికి తగ్గట్టు నేను తెచ్చి పెట్టుకుంటున్నాను. కాదు, వీళ్ళంతా ఒక యూనియన్ పెట్టుకుని, యూనియన్లో ఒక మెంబర్షిప్ పెట్టుకుని ఒక 5 లక్షలు వాళ్ళు గ్యాదర్ చేసుకుని యూనియన్ లాగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ యూనియన్ వాళ్ళు కాపాడే విధంగా వాళ్ళు యూనియన్ ఫామ్ చేసుకున్నారు. దాంట్లో స్కిల్ ఉన్నవాడు, నాకు అంత స్కిల్ ఉన్నవాడు అక్కర్లేదు, కొంచెం స్కిల్ ఉన్నవాడు పెట్టండి. అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం అది పెట్టండి. లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం 4 లెవెల్స్ ఉన్నాయి కదా. వీడు పెద్ద కెమెరామెన్, వీడు జూనియర్ కెమెరామెన్ ఎలా డిసైడ్ చేస్తారు అక్కడ? ఎలా డిసైడ్ చేస్తారు ఒక యూనియన్లో? వీడు బాగా చేస్తాడు, వీడు బాగా రాదు, వీడిని తీసుకెళ్ళిపోండి, వీడు 1000 రూపాయలు ఇవ్వండి, వీడు బాగా చేస్తాడు, వీడికి 5,000 ఇవ్వండి, ఇది అలా ఈ రూలు అంటే అదేనండి. ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మాట్లాడితే నీకేం తెలుసు అంటారు. సో నేను దాని వాళ్ళ యూనియన్లో ఎలా పెట్టుకోవాలో నేనైతే చెప్పాను. నేను చెప్పేది ఒకటే, నా దగ్గర కావాల్సిన ఈ పనికి నేను ఎవరిని కావాలంటే వాళ్ళని నేను పెట్టుకుంటా, నేను ఇవ్వగలిగినంత ఇస్తా. ఇంకోటి, ఇక్కడ నేను మిమ్మల్ని పెట్టుకొని అనట్లు, అసలు మీరు లేకుండా జరగదు. మీకు ఆ విషయం అర్థమవుతుందా? మీరు ఎందుకు దాని గురించి టెన్షన్ పడుతున్నారు? ఎందుకు దాని గురించి ఏదో మిమ్మల్ని ఏదో మోసం చేస్తున్నారని ఏం లేదు. మీరు లేకుండా ఎండ్ ఆఫ్ ద డే అసలు ఇండస్ట్రీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీరే రావాలి వర్క్కి, మేము మీ చేతే చేయించుకోవాలి. ఎక్కడన్నా ఒక 20% కొంచెం ఎగ్జంప్షన్ ఉంటుంది, అంటే కొంచెం డైవర్షన్ జరుగుతుంది. దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందంటే ఈ 80% ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఆ లాజిక్ అర్థం చేసుకోండి. మీరంతా అన్ని చెప్పిందంతా బాగుంది. ఒక ఫ్యామిలీ లాగా బతుకుతున్నారు. ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఫోకస్ పుల్లర్స్ కానీ, లేకపోతే కెమెరామెన్స్ కానీ, లైట్మెన్స్, మీరు వాళ్ళు అండర్స్టాండింగ్. ఏదో మీ ఫస్ట్ సినిమా శబరికి మోసం చేశారు అవన్నీ పక్కన పెడితే కొన్ని అండర్స్టాండింగ్ మీద ఇండస్ట్రీ కానీ, ఫోర్స్ ఇండస్ట్రీ కానీ, ఫెడరేషన్ కానీ, నిర్మాతల మండలి కానీ అంతా ఒక యూనియన్, ఒక ఫ్యామిలీ లాగా నడుస్తున్న టైంలో వాళ్ళు ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు, 30% పెంచాలి 2022 నుంచి అడుగుతున్నాము, ఇప్పుడు వరకు 30% అయిందని అడుగుతున్నారు. మీరు ఒక ఫోకస్ పుల్లర్ కానీ, ఒక కెమెరా అసిస్టెంట్కి కానీ ఒక 3,000 రూపాయలు ఆడు ఏమడుగుతాడు, 30% అడుగుతున్నాడు. వాడికి పెంచితే ఒక 1,000 రూపాయలు 2,000 వాడికి ఇవ్వడానికి ఇబ్బంది పడతాము. హీరోయిన్ ముంబై నుంచి వస్తే తాజ్ డెక్క నుంచి టిఫిన్ వస్తుంది, ఆవిడ అసిస్టెంట్లకు వస్తుంది, వాళ్ళ అమ్మగారికి రూమ్ వస్తుంది, ఒక్కొక్క హీరోకి 100 కోట్లు వస్తాయి. వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు వీడికి ఒక 1,000 రూపాయలు పెంచడానికి మనం ఇన్ని లాస్ ఎందుకు తీయాల్సి వస్తుంది? నేను హీరోగా చేస్తే ఎవడని చూస్తాడు అమ్మోహం? చూడరు, ఎవరు చూడరు. టికెట్ కాదు, ఏమంటారు ప్యాడ్ ఇస్తారు నా వాల్ పోస్ట్ మీద. నేను చేస్తే, ప్రభాస్ గారు చేస్తే 100 కోట్లు 1,000 కోట్లు వస్తాయి. సో ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ ఎ వాల్యూ. ప్రతి ప్రోడక్ట్కి ఒక విలువ ఉంటుంది. విలువను పట్టి డబ్బు ఇస్తాం మనం. మీరు వెళ్ళి బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్కి ఎంత ఇస్తారు షాప్లో, ప్యార్లీకి ఎంత ఇస్తారు, అలాగే లోకల్ మేడ్కి ఎంత ఇస్తారు మీరు? సో మీ ఇంట్లో మీరు వేయించుకునే రేకులకే లోకల్ బ్రాండా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాంక్ ఉంటే సింటెక్సా, బ్రాండ్ అయితే ఒక రేటు, లోకల్ బ్రాండ్ అయితే ఒక రేటు కొంటున్నారు కదా. రెండింటికి ఒక రేటు ఎందుకు ఇవ్వరు మీరు? ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కంపేర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ప్రభాస్ గారి వాల్యూ నాకు రావాలంటే ఎలా వస్తుందండి? రాదు. ఆ వాల్యూవే. సో ఆ మనిషి విలువకు తగ్గట దానికి వాల్యూ ఉంటుంది. మీరు అన్న పాయింట్ ఏంటి అని అంటే, హీరోకి ఇస్తున్నారు రెమ్యూనరేషన్లు, అదే కదా మీరు అనేది. అలాంటప్పుడు వర్కర్స్ కొంత ఇవ్వడానికి ఏంటండి అంటారు. అంటే అండి అంత మరి మీరు చెప్పినట్టు హోటల్లో అక్కడి నుంచి తెప్పించేంత సీన్ లేదండి. హీరోయిన్ వాళ్ళ మదర్ వస్తే ఏంటి అని అంటే, వీళ్ళని ఎట్లా అయితే ఇప్పుడు నేను ఇందా చెప్పాను చూసారా, దెబ్బ తగలంగానే ఓ 10,000 ఇచ్చి తొందరగా అతనికి ఆ ట్రీట్మెంట్ చేయించిన ఎలా పంపించానో, అలాగే ఈ కన్సర్న్ అన్నట్టు అండర్లైన్ ఆ కన్సర్న్ ఉందో, అట్లాగే నా హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చింది, సరే ఆమె కూడా రూమ్ వేయండి, ఇక్కడ ఆవిడ బయట చెన్నై నుంచి వచ్చారు, ఇక్కడ రూమ్ వేయండి ఆమెకి. ఇది ఒక చిన్న కన్సర్న్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళకేదో మా ఆస్తులు రాసి ఇచ్చామనో, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన 10 లక్షల రెమ్యూనరేషన్ని ₹1,00,00,000 ఇచ్చారో, ఎవడు పిచ్చోడు కాదండి ఇక్కడ.
ఏదో ఆ సందర్భంలో ఎక్కడో ఒక్క చోట ఒకటి జరిగిందని ఇక ప్రతి ఒక్క హీరోకి ఇచ్చి పడేస్తూ ఉంటారు డబ్బులు, లేకపోతే వాళ్ళ మదర్లకి మీరు చెప్పారు చూసారా దుబాయ్ నుంచి లేకపోతే బాంబే నుంచి టిఫిన్లు తెప్పిస్తారా అని అడ్డగోలుతనంగా అడిగితే నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆర్టిస్టులు అలా అడగరండి, నాకు అక్కడి నుంచి కావాలి ఇక్కడి నుంచి కావాలని అలా అడగరు. చిన్న చిన్న కొన్ని ఉంటాయండి. సో ఇప్పుడు ఎట్లా అయితే అడ్జస్ట్ అయ్యి మనం అందరం కలిసి పని చేసుకోవాలంటున్నామో దీంట్లో ఆర్టిస్టులు కూడా ఉన్నారుగా, టెక్నీషియన్స్ ఉన్నారుగా, అలాగే మీరు ఉన్నారుగా, మేము ఉన్నాగా, అందరం ఉన్నాం. సో ఇది అండర్స్టాండింగ్ మీద జరిగే వ్యవహారం. సో మీరు ఈ ఫింగర్ ఇలా చూపించినప్పుడు ఎటు చూపిస్తానేయండి, మరి మళ్ళీ చూపించడం ఎందుకు ఫింగర్? సూపర్ లాయర్ గారు. అయితే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవ్వచ్చు? అయిపోతుంది. ఫైనల్గా ప్రొడ్యూసర్లు తగ్గుతారు, ఫైనల్గా అడ్జస్ట్ అవుతారు. ప్రొడ్యూసర్లు తగ్గుతారు, ప్రొడ్యూసర్ తగ్గాల్సింది వీళ్ళే కదా ఫైనల్గా. అంతేనా? అంతే కదా, వీళ్ళ పేకే కదండి హ్యాంగ్ అయ్యి ఉండేది. సో వీళ్ళు తగ్గకపోతే వీళ్ళకే ఉరిపడుతుంది. ఓకే. సో ఇదే జరుగుతుంది ఫైనల్. నేనైతే అదే అనుకుంటాను. డేట్లు ఫిక్స్ చేసి ఉంటారు మీరు రిలీజ్ డేట్లు ఫిక్స్. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 15 రోజుల వల్ల షూటింగ్స్ అన్నీ మొత్తం చాలా ఇబ్బంది అయిపోయినాయి డేట్స్. దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. రేపు రిలీజ్ మన నవంబర్ డిసెంబర్ రిలీజెస్ కానీ జనవరి రిలీజెస్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాంబినేషన్స్ దొరకవు, మరి కాంబినేషన్ దొరకవు. ఇప్పుడు అంతే అవుతుంది. ఒక రోజు కోసం నేను 2 రోజులు ఆల్మోస్ట్ అంటే ఈ దీని ముందర ఒక 1 మంత్ అంటే ఈ స్ట్రైక్ ముందర 1 మంత్ మా హీరో వేరే సినిమాకి వెళ్ళి షూటింగ్ వెళ్ళేసరికి నేను చేయలేకపోయా ఒక్కరోజు షూటింగ్ కోసం. అది అయిపోయాను, డేట్ ఇచ్చే టైంకి స్ట్రైక్ వచ్చింది. సో అంటే కారణాలు చాలా ఉంటాయి, అన్నిటికీ మనం వాళ్ళని బ్లేమ్ చేయటమే కాదు, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ డబ్బు పెట్టుంటాడు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే డబ్బు పెట్టినోడే తగ్గాల్సిన పరిస్థితి. సో తగ్గుతాడు. సూపర్ సార్. త్వరలో డైరెక్షన్ చేస్తారా? ఏమోనండి తెలీదు. ఈ క్రాఫ్ట్స్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ మంచి అవగాహన ఉంది మీకు. ఇంకా చాలా మాట్లాడుతుంటే బాగా తెలుస్తుంది. అన్నిటిని వడగట్టున్నారు. విషయ పరిజ్ఞానం చాలా బాగుంది. అంటే ఇండస్ట్రీలో ఉంది, ప్రతి పిన్ పాయింట్ మీద అబ్జర్వేషన్ ఉంది మీకు. అది రూపాయి ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుంది అనే దాని మీద తెలుసుకున్నారు. ఆల్రెడీ తెలుసుకోవడానికి 2 సినిమాలు త్యాగం చేశారు. అయితే ఫ్యూచర్లో అయినా డైరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫ్యాషన్ అనేది ఆర్టిస్ట్గా తీసుకెళ్తే, డైరెక్షన్ తీసుకెళ్తే, నిర్మాతగా తీసుకొస్తుంది. కావాలని ఎవరో నిర్మాతగా రారు, మరి మీరు ఎందుకో ఫ్యాషన్గా వచ్చి నిర్మాత అయ్యారు అంటే అది జరిగింది అంతే. ఏంటంటే డైరెక్షన్ చేయొచ్చు, ఆర్టిస్ట్ చేయాలనిపిస్తే ఆర్టిస్ట్గా. అంటే నాకు అంత ఇది యాక్టింగ్ రాదండి. సరదాగా ఇదిగో ఇంత ముందర కూడా ఒకసారి చెప్పాను అట్లాగా, ఏంటంటే సరదాగా అలా ఊరికే అలా కనిపించి అంతవరకు అయితే ఓకే, కానీ అమ్మో చాలా కష్టం అండి అది, చాలా కష్టమైన పని. అది ఊహించుకొని ముందర కెమెరా పెట్టి నువ్వు చెయ్యి అంటే ఇట్స్ వెరీ టఫ్. ఇక్కడ అనుకోండి ఆ కెమెరా ఏమంటారు స్టార్ట్ కెమెరా, యాక్షన్ కట్ ఇవి లేవు కదా. సో ఇలా మాట్లాడుతూ వచ్చాము, కానీ మామూలుగా చేయటం కష్టము. నాకు తెలిసినంత వరకు నాకు యాక్టింగ్ రాదేమో, స్క్రీన్ మీద చేయలేను అని అనుకుంటాను. బాగా అదే అంటుంది, కట్అవుట్ సరిపోదండి. కట్అవుట్ల గురించి దానికి పెట్టి మనం 6 అడుగులు ఉన్న హీరోల్ని పెట్టేసేసి సినిమా ఆడేస్తుందంటే కుదరదండి. ప్యూర్లీ పెర్ఫార్మెన్స్ అండి. ఆర్టిస్ట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే సినిమా ఆడుతుంది తప్ప ఓన్లీ కట్అవుట్స్ వల్ల సినిమాలు ఆడవండి. మీకు విపత్సమైన క్లారిటీ ఉంది సినిమా మీద. క్లారిటీ ఉంది, వచ్చేసింది. ఆల్ ద బెస్ట్ సార్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో నా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి, సూపర్. ఆ సినిమా ఒక్కరోజు నాకు తెలిసి అయిపోద్ది. అది కూడా అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా టైం బెటర్ రేట్ ఉంది, అయిపోద్ది. మంచి టైటిల్, 3 months పడుతుంది. కాంట్రవర్సీ టైటిల్ తీసుకురావాలి మీకు. కాంట్రవర్సీ కాదు, అదే మంచి టైటిల్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మీ ఆడియో లేబుల్ ఏదైతే ఉందో మంచి ఆప్షన్. చిన్న నిర్మాతలకు అయితే 90% ప్రొడ్యూసర్కి ఇచ్చి 10% అనేది కామన్, చాలా చిన్న అమౌంట్. అది చాలా బాగుంది. వర్చువల్ స్టూడియో. ఆల్ ద బెస్ట్ సార్, సూపర్. మంచిగా త్వరలోనే మిమ్మల్ని ఒక మంచి రైటర్గా చూడాలని కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.